శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో మహిళలకు శ్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణపు టికెట్ ఇచ్చి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బాలకృష్ణ బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు వెళ్లారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో మహిళలకు శ్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణపు టికెట్ ఇచ్చి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బాలకృష్ణ బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు వెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సింధు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాల్లో ఓటైనటువంటి శ్రీశక్తి పథకాన్ని ఈ రోజు సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం డిపోలో బస్సులు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి కూడా బాలకృష్ణ బస్సుల్లో ప్రయాణించారు. అయితే జీరో టికెట్ ఇచ్చారు. జీరో టికెట్ ఇచ్చి మహిళలతో మాట్లాడి అక్కడి నుంచి కూడా ఆర్టీసీ బస్టాండ్ నుంచి టీడీపీ కార్యాలయం వరకు 2 కిలోమీటర్ల మేర స్వయంగా బాలకృష్ణనే బస్సు నడుపుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు కూడా ఆడవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మహిళలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే శ్రీశక్తి పథకాన్ని మొదలుపెట్టారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పథకం పైన మహిళల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి కూడా హిందూపురంలో బాలకృష్ణ మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిసినట్లు పేర్కొన్నారు. థ్యాంక్ యూ రవితేజ. ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక అలాగే వనరులను సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు. అలా ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి. బాగా వెళ్తారనుకున్నారా? కాదు, నిజం చెప్పాలంటే ఎవరినా డ్రైవింగ్ లో కూర్చోరు, ఆవిడే కూర్చోదు. మీరా డ్రైవర్ రెడీ లేదు, కారు తెప్పించు డ్రైవర్. ఈ స్వాతంత్రానికి కూడా ఎంతో మంది మొదటి నుంచి కూడా సిపాయి మ్యూటిని 1857లో ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ సిపాయి మ్యూటిని స్టార్ట్ చేయడం బ్రిటిషర్స్ కి. అలాగే ఇక్కడి నుంచి మన సుబ్బారావు గారు అయితేనేమి ఎంతో మంది